తిరుమల నెయ్యి కల్తీ అంశంలో ఎలాంటి దర్యాప్తు లేదు, ఎలాంటి విచారణ లేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కేవలం విశ్వాసాల మాటను దాక్కొని ఈ వ్యవహారాన్ని దాటివేయాలనుకుంటున్నారా? వైసీపీ మీద కావాల్సినంత బురద చల్లేశాం, ఇక దర్యాప్తు అవసరం లేదు, మనకి ఇంకా పని లేదు, దీనికి ఒక ముగింపు చేయాలన్న నిర్ధారణకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వచ్చేసారా? చంద్రబాబు నాయుడు ఏమో ఎలాంటి విచారణ లేదు, దర్యాప్తు లేదు. ఈవో చెబుతున్న దానికి కూడా నిన్న కూడా ప్రింట్ తో ఈవో శ్యామలరావు చెప్పిన అంశం తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చిత్రంగానే మాట్లాడుతున్నారు. నాతో వెంకటేశ్వర స్వామి చెప్పించారా అంటున్నారు. అంటే ఇక వెంకటేశ్వర స్వామి చెప్పించారు కాబట్టి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదు, నమ్మేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నారా? పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు పశ్చాత్తాప దీక్ష చేస్తానని ప్రకటించారు. అసలు దర్యాప్తు చేయకుండా, నిజాలు తేలకుండానే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే కేవలం దీన్నంతా ఒక నిర్ధారించేసినట్టు, నిజం తేలిపోయినట్టు, అదే నిజం అన్నట్టు ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నారా? అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే వీటిని కొనుగోలుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కొనుగోలుకు సంబంధించి అప్పటి బోర్డులో కొందరు సభ్యులు ఉన్నారు, ఈ పర్చేసింగ్ కమిటీలో. వాళ్ళల్లో ఇప్పుడు కొంతమంది క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ తరఫున ఉన్నారు. ఈ అంశాలపైనే మాట్లాడేందుకు మనతో విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఎలా చూస్తారు ఈ జరుగుతున్న పరిణామాన్ని? చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక నిర్ధారణకు వచ్చేసినట్టు కేవలం విశ్వాసాల ఆధారంగానే ఇదంతా నమ్మేయండి అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వారి ఉద్దేశాలు ఏదైనా దీక్షలు, పక్షాతాప దీక్షలు కావచ్చు, ఇంకోటి చేసి దీనికి ముగింపు పలకాలనుకుంటే అది అభ్యంతరకరం. ఇప్పుడు జరగాల్సింది దీక్షలు చేయడం వాళ్ళ ఇష్టం, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరగాల్సిన దీక్షలు కాదు, శిక్షలు. తప్పెవరిది, ఆ తప్పుకు బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఇది ప్రైమరీగా జరగాలి. దాని తోడు పక్షాతాప దీక్షలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు పక్షాతాపం ఎవరు వ్యక్తం చేయాలి? తప్పు చేసిన వాడు వ్యక్తం చేయాలి. ఇప్పుడు తప్పు ఎవరో నిర్ధారిస్తే వాళ్ళు పక్షాతాపడతారా లేదా చట్టం శిక్షిస్తుందా? రెండు జరుగుతాయి. వాళ్ళు పక్షాతాపడాలి, చట్టం తిట్టించే. మనం తప్పు చేయని వాళ్ళు మీరెందుకు పశ్చాత్తాప దీక్షలు చేసేది? అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున చేస్తారా? మీ ఉద్దేశం, మీ ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది జరిగిందని. అయితే నేను ఇది కరెక్టా అది కరెక్టా అనేది మనకేమి నిర్ధారణ లేదు. కానీ ఒక సీరియస్ అలిగేషన్ అనేది ముఖ్యమంత్రి గారి స్థాయిలో చేశారు. బస్ వారికి ఉన్న సమాచారం ఏదో వారికి ఉండొచ్చు. ఆ సమాచారం ఆధారంగా చేసుకుని వారు విమర్శించారు. ఇప్పుడు వారే అధికారం ఉన్నారు కాబట్టి దీనిపైన విచారణ ప్రాపర్ గా జరిపి కఠినమైన శిక్షలు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, ఆ రోజు బోర్డు సభ్యుల, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల, ముఖ్యమంత్రి, ఏ స్థాయిలోనే సరే తప్పు చేసినప్పుడు కఠినంగా శిక్షించకపోతే ఏమవుతుందంటే, రామనాథ్ గారు, నేను చాలాసార్లు చూస్తున్నాను, టీటీడీలో సీరియస్ అలిగేషన్స్ వస్తాయి. ఒక వారం 10 రోజులు రాజకీయాల్లో వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. మీకు పింక్ డైమండ్ అదే జరిగింది. రమణ దీక్షితులు అనే ఆయన తిరుమల ఆలయంలో తవ్వకాలు, గుప్త నిధుల కోసం, మీకు గుర్తుంది లాస్ట్ టైం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీరియస్ అలిగేషన్ చేసేసిన. మీరు చెప్తుంటే పురుషోత్తం రెడ్డి గారు, నిన్న రమణ దీక్షితులు గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏది కోర్టులో పెద్ద పెద్ద గుప్త నిధుల కోసం గొయ్యిలు దొవ్వారు, నేను చూశాను, కల్లారా దుర్మార్గం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్న ఆయన ఈ రోజు వచ్చి ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు అనుకుందాం. ఒక విలేకరి, మీరు గతంలో కోర్టులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఆయన ఇలా అంటున్నారు. అడగద్దు ఇంకా అని ఆ విలేకరు కూడా అడగలేదు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము, విచ్చలవిడిగా మాట్లాడేయడము. అసలు నిజంగానే వీళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా, భయం ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోంది వీళ్ళ వల్ల. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, టీటీడీ ప్రపంచవ్యాప్తంగా అందరి ఆదరాభిమానాల, అభిమానం కలిగినట్టు ఒక గొప్ప వ్యవస్థ. ఆ గొప్ప వ్యవస్థ మీద మీరు రిపోర్ట్ చేసినా, నేను విశ్లేషణ చేసినా ప్రచారం మాత్రం బాగా వస్తుంది. అంటే నా ప్రాథమిక పని నెరవేరిపోతుంది, మనకు కావాల్సిన ప్రచారం వచ్చేస్తుంది. అది మంచి చేస్తున్నావా, చెడ్డ చేస్తా అంటే టీటీడీలో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఎవరైనా కావచ్చు, టీటీడీ గురించి మాట్లాడితే మీడియా అండ్ సమాజం అటెన్షన్ లోకి వస్తుంది, కాబట్టి మాట్లాడేయడం. రెండోది, ఇప్పుడు రమణ దీక్షితుల వ్యవహారం నా పాయింట్ ఏంటంటే, ఆరోపణలు బుద్ధి పుట్టినట్టు చేసేయడం, దాన్ని కొంతకాలం తర్వాత క్లోజ్ చేసేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైనా భయం లేకుండా పోతాం. అంటే మనం ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రమణ దీక్షితులు గతంలో అంతా ఈ రమణ దీక్షితుల ఆరోపణలు సీరియస్ గా చేసేసినాడు. తర్వాత ఇప్పుడు సీరియస్ చేసి ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు ఆయన ప్రభుత్వానికి, నాకు గానీ అవకాశం ఇస్తే మొత్తాన్ని సరిదిద్దేస్తాను. అది కోరిక, ఆఫర్ చేసేస్తాడు, భయం కూడా లేదు. నేను గాడిని పెడితే నాకు అవకాశం ఏంటి అని అడుగుతున్నారు. ఇదే ఆయన చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, మొత్తం గుప్త నిధుల కోసం తిరుమల కోర్టులో తవ్వించారని చెప్పిన ఆయన ఈరోజు నాకు అవకాశం ఏంటి అంటున్నారు. అంటే ఎవరికి వాళ్ళు టీటీడీ గురించి మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు అనే భావన పోవాలంటే ఇది సరైన సమయం. చంద్రబాబు గారు నేరుగా ఆరోపించారు కాబట్టి
ప్రాపర్ ఎంక్వైరీ చేసి కఠినంగా బాధ్యుని శిక్షించే పని జరిగితే దీక్షలు కాదు శిక్షలు పడాల్సిన సమయం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు ఆ 4 ట్యాంకర్లలో ఏదో కల్తీ వచ్చిందంట, ఇలా చేయబోయారు ఈ దుర్మార్గులు అని చెప్పి ఉంటే సరే అనుకోవచ్చు. కానీ ఎలాంటి ఆధారం లేకుండానే కలిపేశారు, స్వామివారి లడ్డూలో ఈ జంతువుల కొవ్వును కలిపేసి భక్తులకు అందించేశారు, కోట్లాది మంది భక్తులకు తినిపించేశారు అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు, ఆ మరుసటి రోజు ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ఆయన ఏం మాట్లాడారో మనకే ఇబ్బందిగా అనిపించింది వినడానికి. కుక్కల్ని చంపి ఆ కుక్కల మాంసాన్ని వేసి ఉడకబెట్టారు కదరా, మీకు ఏమైందిరా అని అడుస్తున్నాడు ఆయన. ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈ రోజు నిన్న ద ప్రింట్ వాళ్ళు ఈవో శ్యామలరావు అడిగితే ఈ రోజు వచ్చారు వాళ్ళు, ఎక్కడా కూడా ఆ కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని వెనక్కు పంపించేశాం. ఆ పంపించడం కూడా ఎక్కడ కొండ మీద కూడా రాలేదు. పురుషోత్తం రెడ్డి గారు మీకు తెలిసే ఉంటుంది, తిరుపతి గోడల నుంచే వెనక్కి వెళ్ళిపోయింది. దాంట్లో కల్తీ ఉందని తెలియగానే వెనక్కి పంపించేశాం. అంతకు ముందు లడ్డులో 100% మేర ఎక్కడా కూడా ఇలాంటిది కలవలేదని ఈవో చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం మొత్తం కలిపేశారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏముందంటే రామనాథ్ గారు 2-3 దశలు ఉంటాయి టీటీడీలో. ప్రైమరీ దశలో మీరు చెప్పినట్టు అలిపిరి దగ్గర గోడౌన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్రాలీస్ ఏదైతే ట్రక్కులు వస్తాయో ఆ ట్రక్కులన్నీ చెకప్ చేసుకుంటూ పోతారు. ఆ అనుమానం అంటే కలపకూడని పదార్థాలు, అదే అడల్ట్రేషన్ అంటున్నాం. ఆ అడల్ట్రేషన్ ఉందని తేల్చిన వెంటనే ఆ ట్యాంక్ ని వెనక్కి పంపించేస్తారు. మొన్న 4 ఇప్పుడు గుజరాత్ కు ఒకరికి ప్రైవేట్ కంపెనీకి పంపించారు కదా ఈ టెస్ట్ చేయడానికి. అది ఎట్లా పంపించారు? మొత్తం 20 ట్యాంకులు, మొత్తం ఏఆర్ సంస్థ సంబంధించి అన్ని పంపిలా, వీళ్ళు రిజెక్ట్ చేసింది పంపించారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకి అనుమానం వస్తే ఇంకా దీంట్లో ఏమున్నాయో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడిగి పంపించారు. నిజానికి టీటీడీ సొంత సంస్థే ఇది వాడకూడదు అని నిర్ధారణకు వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? 4 కాదు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఏ ప్రభుత్వ హయాంలోనైనా 10 సార్లు 20 సార్లు రిటర్న్ పంపించారు. అంటే టీటీడీలో ఒక వ్యవస్థ ఏముందంటే వాడకూడని పదార్థాలు, అంటే నెయ్యికి వాడకూడని పదార్థాలు వాడితే దాన్ని కనిపెట్టే వ్యవస్థ టీటీడీలో ఉంది. కనిపెట్టిన వెంటనే రిటర్న్ పంపించేస్తారు. ఇప్పుడు రిటర్న్ పంపించేసినారు. ఈఓ గారు మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్పాడు, చాలా స్పష్టం 2 చెప్పాడు. ఒకటి, మేము పంపించిన గుజరాత్ దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు తేలి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ లో, ఆ సంస్థ పైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు వాళ్ళపైన ఫైన్ కూడా వేస్తామని చెప్పాడు. దాంతో పాటు ఒక విలువైన మాట చెప్పాడు, ఇప్పటి వరకు మేము మీరు అన్నట్టు ఎలాంటిది కలపలేదు, ఎందుకంటే మేము ప్రైమరీ నిర్ధారించి పంపించేసినాం. తిరిగి పంపించేసి ఫర్దర్ గా ఏమున్నాయో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇది వాల్యూడ్ పాయింట్ మీరు చెప్పింది. ఏంది కల్తీ జరిగిందా లేదా అనేది వెంటనే ప్రాథమికంగానే నిర్ధారించేందుకు టీటీడీ దగ్గర యంత్రాంగం ఉంది. నిర్ధారించి తెలుగుదేశం పార్టీ హయాంలో 14 సార్లు పంపించారు, వైసీపీ హయాంలో 18 సార్లు వెనక్కు పంపించేశారు. కానీ మొన్న ఏం జరిగింది? ఇంకా లోతుగా దర్యాప్తు చేద్దామని అక్కడికి పంపించారు అంతే. అంతేగాని ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ అలాంటి కల్తీ నెయ్యి వాడలేదని ఈవోనే స్పష్టంగా చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని నమ్మడం లేదు, పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం లేదు. అయిపోయింది, ఘోరం జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రచారం చేసేసారు. ప్రచారం చేసిన ముఖ్యమంత్రి గారు ప్రచారం అని నేను ఇప్పటికి కూడా ఏమంటారంటే ప్రచారమే కాదు, మీరు నిర్ణయించుకోండి, కానీ యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ప్రచారమా రాజకీయం అనేది ఎట్ట తెలుతుందంటే, మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తుంటే, ఈఓ తప్పు చేశాడా, చైర్మన్ తప్పు చేశాడా తేల్చేసేయండి. దట్టు ఆ రోజు మీరు ప్రస్తావించినట్టు ఆ రోజు ఉన్న బోర్డు మెంబర్, ఈరోజు మీతో కొంతమంది ఉన్నారు, అన్నిటికన్నా న్యూట్రల్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు కదా వైద్యనాథన్ గారైనా. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన 4 సార్లు టీటీడీ చరిత్రలో బోర్డు నామ్స్ కూడా భిన్నంగా ప్రత్యేక పరిధానం ఇచ్చి 4 times వట్టగా బోర్డు మెంబర్ తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మరి వాళ్ళని ఆయన అడిగి చెప్తారు వైద్యనాథన్ గారు. అంటే కేంద్రంలో ఏటుగా ఉన్న వ్యక్తికి ఆయన ప్రధాన అంశాడని చెప్తున్నారు. నిజమేనా రెడ్డి గారు? అంటే అమిత్ షా గారు ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దల యొక్క సిఫార్సు కొన్ని వచ్చినాయి, తెలుగుదేశంలో వచ్చినాయి, వైసీపీలో కూడా వచ్చినాయి. జనరల్ గా ఏ సిఫార్సును ముఖ్యమంత్రి పాటిస్తాడు? ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, అంటే కీలక మంత్రులు ఇస్తారు. కానీ మీరు అన్నట్టు సెకండ్ థర్డ్ ఆయన పడితే అమిత్ షా గాను, నిర్మలా సీతారామన్, ఆయన వైద్యనాథన్ ఆయన తమిళనాడు, కాబట్టి సీతారామన్ అంటే కీలకమైన వారు సిఫార్సు వచ్చారు. కీలక వ్యక్తి అని, ఎందుకంటే 4 times కంటిన్యూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆ పర్చేసింగ్ కమిటీ ఉన్నాడు, ఆయన అభిప్రాయం తీసుకోవచ్చు కదా. వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకునేసి యాక్షన్ లోకి వెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇదే బోర్డులో సభ్యుడిగా ఉన్న, గతంలో సభ్యుడిగా ఉన్న మీకు తెలిసే ఉంటుంది, శివకుమార్ ఒక డిబేట్ లో, మీరు ఉన్నారు ఆ డిబేట్ లో చెప్తున్నారు, ఈ పర్చేసింగ్ కమిటీలు అంటే ఈ వస్తువుల్ని నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, ఎంత ధర అని నిర్ణయించే కమిటీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్థసారథి ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మీరు చెప్పిన
ఆయన బీజేపీ తరఫున వచ్చిన ఆయన ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? అదే కదా ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన నా డిబేట్ లో కూడా చెప్పింది ఏంటంటే మా పర్చేసింగ్ కమిటీ సీరియస్ గా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము కూడా అభ్యంతరం చెప్పినాం. మరీ 400-500 రూపాయలకి ఎట్ట వస్తుంది, ఇన్ని లీటర్లు కావాలి కదా అని చెప్పినాము. అయినప్పుడు కూడా మనం ఓపెన్ టెండర్లకు వెళ్ళి ఎవరు లోయెస్ట్ వస్తారో వాళ్ళు చేయమని చెప్పినాం. ఇది కరెక్ట్ అంటే దీని ద్వారా నాణ్యత తగ్గుతుందని చెప్తూనే, కానీ దీంట్లో ప్రాసెస్ లో ఎక్కడ కూడా రూల్స్ పాటిస్తాం, మేము అందరూ పరిశీలిస్తాం. మీ పరిశీలన ఏం తెలియదు. ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ బాధ్యులే కదా. ఫస్ట్ బాధ్యులు అధికారులు, సెకండ్ బాధ్యులు పర్చేసింగ్ కమిటీ. దీన్ని దాటితే కదా ప్రభుత్వం. అసలు ప్రభుత్వం టెక్నికల్ గా జోక్యం చేసుకోవడానికి రైటే లేదు. నిన్న లోకేష్ చెప్పారు, మీరు పురుషోత్తం రెడ్డి గారు చూశారు నిన్న నేషనల్ మీడియా వాళ్ళు ఎందుకు 2 నెలల పాటు రిపోర్ట్ బయటకు రాలేదు, ఇప్పుడు వచ్చింది అంటే టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దాని వ్యవహారాలు సొంతంగా అదే నడుపుకుంటుంది, ఈవోను నియమించడం వరకే ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుందని నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. మరి అదే ఫార్ములా గత ప్రభుత్వంలో కూడా వర్తిస్తుంది కదా. ఆయన ఏదో ఏదో చట్టం తన పని చేసుకుపోతుందనే మాటల లాంటిది ఇది కూడా. బోర్డును మనమే నియమిస్తాం, ఈవోని మనమే నియమిస్తాం, అసలు ఏదైనా ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే దీన్ని పరిశీలించమని చెప్పి సిఫార్సు మనం చేస్తాం. టెక్నికల్ రైట్ లేదు, కానీ ఆచరణలో జరిగేది ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మొదట ఉండడం కూడా మంచిదే. ప్రభుత్వ అజమాయిషీ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ బాగుంది. భారత్ ఎన్ని లోపాలన్నా టీటీడీ, ఇప్పుడు టీటీడీలో చిన్న ఇష్యూ జరిగింది, నేను అందరూ క్వశ్చన్ చేస్తున్నాం. అదే ప్రైవేట్ మఠాల్లో, ప్రైవేట్ పీఠాల్లో, ఇతర మతాల్లో క్వశ్చన్ చేయండి చూద్దాం, ఎంత ఘోరాలు జరిగిన వాళ్ళు అంతర్గతంగా చూసుకుంటారు. అంటే టీటీడీ ప్రజాస్వామ్యబద్ధం ఉంది కాబట్టి వివాదమైన నేను ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థిస్తానంటే ప్రభుత్వ జోక్యం ఉంటేనే అది బాగుంది వ్యవస్థ, దాన్ని మనం సమర్థించాల్సింది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈవో గారైనా ఇంకొకరైనా మరి వారు చెప్పకుండా మీరు ఎందుకు చెప్పారు ముందు? అటానమస్ బాడీ కదా. అంతే. కాబట్టి అదే కంటున్నా, అంటే బయట పెట్టేది చంద్రబాబు గారు తొందరపడ్డారని నేను అనుకుంటున్నాను. అబద్ధం చెప్పారని అనట్లేదు, తొందరపడ్డారు. ఎందుకంటే మీకు సమాచారం వచ్చినప్పుడు దాన్ని ఇంటర్నల్ గా సరిదిద్ది యాక్షన్ లో వచ్చినప్పుడు చెప్పాలి. అది చేస్తే బాగుండేది, వ్యవస్థకు మంచి పేరు వచ్చిండేది. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఆ 4 ట్యాంకర్లు ఇలాంటిది వచ్చింది, అది దుర్మార్గం అనేట్టు సరిపెట్టేది ఇంత ఆందోళన చెందేవాళ్ళు కాదు. ఆయన ఏకంగా కలిపేశారు, మీకు 5 ఏళ్ల పాటు ఆ లడ్డూని తినిపెట్టేశారు అని మాట్లాడడం, వాళ్ళ అధికార ప్రతినిధి వచ్చి ఒరే కుక్కలు కూడా వేశారా, మీకేమైందిరా అని ఆరవడం, గావు కేకలు పెట్టడం, ఎంత కామెడీగా అయిపోయింది ఇది పురుషోత్తం రెడ్డి గారు. ఎంత దారుణం అంటే రామ దగ్గర ఒక ఉదాహరణ చెప్పాలి. గతంలో రమణ దీక్షితులు గారు ఈ తవ్వకాలు జరిగాయని చెప్పాడు కదా, అప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పిన దాంట్లో నేను కూడా నమ్మలేదు. కొండ మీద ఇంపాసిబుల్ తవ్వకాలు, కానీ చెప్పిన ఆయన స్థానం చాలా విలువైంది. ఎందుకంటే 20 ఏళ్ల పాటు దేవుడు కాబట్టి ప్రజలు నమ్ముతారు. ఒక ప్రాపర్ విచారణ జరిపించి తప్పైతే మీరు సరిదిద్దుకోండి, ఆయన అబద్ధం చెప్పి ఆయన మీద శిక్షించాలని చెప్తాం. కానీ మొదటి నుంచి చంద్రబాబు గారు ఇలా చివరకు ఒక లెటర్ రాశాడు, మీరు కావాలంటే పాత చూడండి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక లెటర్ రాశాడు, ఏమనంటే ఇది సెంటిమెంట్ తో ముడిపడిన విషయం, అది ఏమీ జరగలేదు, కానీ మేం చెప్పితే జనం నమ్మట్లేదు. ఆయన చెప్పినాడు జనంకు అనుమానాలు వస్తున్నాయి, మీరే ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరిపి నిజానిజాలు చేసి జనానికి వాస్తవాలు చెప్పి భక్తుల విశ్వాసాన్ని కాపాడండి. హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రబాబు గారు రాశారు. అంటే అర్థం ఏంటి? ఈ రాజకీయ పార్టీ ఇప్పుడు దానే ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా దీనికి పరిష్కారం డిబేట్ లో కూర్చొని చెప్పి అనలిస్టులు, డిబేట్ లో కూర్చుని అధికార ప్రతినిధులు, విచ్చలవిడిగా మాట్లాడే మీరు చెప్పిన లాంటి వ్యక్తులు, ఎవరికి వాడు తోచింది. ఇప్పుడు టీటీడీ లడ్లు ఏమైంది అని ఎడింగ్ పెడేస్తే 10,000 మంది 20 మంది గ్యారంటీగా చూస్తున్నారు, నా పని అయిపోయింది, ఈ రోజు నా పని అయిపోయింది. ఇట్లాంటి బ్యాచ్ పెద్దగా తయారైంది. కాబట్టి వీళ్ళు ఎవరిని నమ్మరు, డిబేట్ని నమ్మరు, పేపర్లు నమ్మరు, ముఖ్యమంత్రిని నమ్మరు, ప్రతిపక్ష నాయకుడు నమ్మరు, మాది ఎవరిని నమ్మరు. ఇప్పుడు ఒకే ఒక అవకాశం, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీస్ తో ఒక విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్తేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే భక్తులు ఏమనుకుంటారు, ఇది మామూలే, వీళ్ళు కొట్టుకొని వచ్చి మన మనోభావాలతో ఆడుకుంటున్నారని నేరాశానికి పోవడం సమాజానికి అంత మంచిది కాదు. మీరు గమనించారా, పక్క రాష్ట్రాల్లో దిష్టి బొమ్మలు అలాంటివి జరిగాయి, కానీ సరే నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1-2 చోట్ల పని చేశారు, కానీ తెలుగు ప్రజలు మాత్రం అంత ఉద్రేకానికి అంత ఆందోళన చెందలే. అంటే వీళ్ళకి క్లారిటీ ఉంది, ఏ పొలిటీషియన్ ఎలాంటి వాడు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మధ్య, అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది ప్రకాశం బ్యారేజ్ పడవలతో గుడ్డి లేపేయాలని చూశారు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అంటున్నారు, లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికే వరదల్ని మళ్ళీ చేశారని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏపీ ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ నడుస్తోంది అని. ఏపీ ప్రజలకే కాదు, శ్రీవారి భక్తులందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు దేశమంతా ఆందోళన, శ్రీవారి భక్తులు ప్రశాంతంగా వచ్చి మొన్న 1,00,000 లడ్లు తీసుకుంటారు, 1,50,000 లడ్లు తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే
రాజకీయ నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని నిర్ధారణకైతే వచ్చేసినారు. వచ్చేసి తిరుమలలో ఎప్పుడైనా గొడవ జరిగిన తర్వాత ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటాయి కదా, ప్రపంచం అంతా ఆందోళన పడుతుంది, కానీ శ్రీవారి భక్తులు మాత్రం ఇంకా పెరుగుతారు. ఇదే రమణ దీక్షిత్ అనే పెద్ద మనిషి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రమణ దీక్షిత్ ఒక ప్రకటన చేసినాడు, శ్రీవారి భక్తులారా నేను దగ్గరుండి చూస్తున్నాను, ఎవరు డబ్బులు వేయద్దండి. ఉండిలో శ్రీవారి వేయద్దన్నాడు. తమాషం ఆ తర్వాత ఉండి ఆదాయం పెరిగింది, అమరసుల నుంచే పెరిగింది. అంటే ప్రధాన అర్చకుని నమ్మట్ల, ఒక్క మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు తప్ప వీళ్ళు ఎవరిని నమ్మలేదు. ఈ జనం ఏ అభిప్రాయంకి వచ్చేసారంటే, స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయనకి ఏం మరకలు లేవు, మనం హాయి చుట్టుపక్కల రాజకీయం చేస్తాం ఆయన సావని, మనం పోయి ఆ దేవుడిని నమ్ముకొని వచ్చేద్దాం, దేవుడికి మరకలు లేవు కదా. కాబట్టి శ్రీవారి భక్తులు అది గొప్ప, అదే టీటీడీని కాపాడుతుంది. లేకపోతే మిగతా ఉప్పు గులిపెంటుంది. టీటీడీలో జరిగినటువంటి ఆరోపణలు మామూలు ఆరోపణలు రాలేదు, చాలా కాలం నుంచి. ఇప్పుడు నిన్న మొన్న ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక ఫ్యాషన్ అయిపోయింది, మాట్లాడేసినారు. అయినా కూడా టీటీడీకి ఏం కాలేదంటే, భక్తులకి శ్రీవారి మీద ఉన్నట్టు విశ్వాసం ఈరోజు కాపాడుతాం. దానివల్ల ఏమంటే రాజకీయ నాయకులు కూడా సింపుల్ గా మన బుద్ధి పుట్టండి మాట్లాడుకోవచ్చు, ఏమీ కాదు అనే బరితెగింపుకి వచ్చేసినారు. ఇది ప్రమాదకరం. ఇప్పుడైనా అది ముగింపు పలగాలంటే, రేపు ఎవరు తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండాలన్నా, తప్పుడు పని చేసేవాడు భయపడాలన్నా ఒక జ్యుడిషియరీతో ఒక ఎంక్వైరీ జరిపి మంచి చెట్లు తేల్చి చెప్పాలి. ఇప్పుడు దుర్మార్గం ఏంటంటే, 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఆ రోజే చెప్పింటే మొత్తం ఆ డైరీ దగ్గరికి వెళ్ళి రైడ్ చేయడము, తనిఖీలు చేయడము అన్నీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రోజు మాట్లాడి ఉంటే దానికి శాంటిటీ వేరే ఉండేది. 2 నెలలు ఎలాంటి దర్యాప్తు చేయాలి, కేసులు పెట్టలే, ఓన్లీ జస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. ఈవో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, నాకు అనిపించింది ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని. అవును కల్తీ జరిగింది, ఇవన్నీ జరిగాయి, మేము వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాం, వాళ్ళని నేను ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిజంగానే అలాంటిది జరిగింది అని తెలిసినప్పుడు పోలీసులను అప్రమత్తం చేయాలి కదా, తమిళనాడు పోలీసులైనా అప్రమత్తం చేయాలి కదా, విజిలెన్స్ అప్రమత్తం చేయాలి కదా, ఆ డైరీ మీద రైడ్ చేయించి వాళ్ళు ఇంకా ఎక్కడికెక్కడికి ఇలాంటిది నేను సరఫరా చేస్తున్నారన్నది నిరోధించాల్సిన కనీస బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. అంటే ఎంత లైట్ గా ఆ రోజు తీసుకొని ప్లీజ్ ట్రూ టెక్నికల్ గా ఐఏఎస్ ఆఫీసర్ అది కరెక్టే. ఒక పక్క ముఖ్యమంత్రి అంత సీరియస్ అలిగేషన్ చేసేసినాడు, ఇంకో పక్క మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ లో అలిగేషన్ చేసేసినాడు, మీడియాలో అటెన్షన్, ఇంకో పక్క భక్తుల మనోభావం, ఈ మధ్యలో ఈవో ఎంత టెన్షన్, ఎంత ఒత్తిడి. ఇది చట్టంలో లేకపోవచ్చు నేను చెప్పిన విషయాలని. ఏమి ఈవో చైర్మన్ చెప్తేమి, ఆయన చెప్తేమి, ప్రపంచం నువ్వు ఈవో గారిని పని చేయొచ్చు కదా అని చెప్పడం చాలా సులభం. కానీ ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క మాజీ ముఖ్యమంత్రి, ఇంకో పక్క వ్యవస్థలు, ఇంకో పక్క భక్తుల మనోభావాలు, దీని మధ్య నలిగిపోయి ఆయన కూర్చొని పాప రెండు చెప్పినాడు, జరిగింది చెప్పినాడు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఏఆర్ సంస్థ పైన నువ్వు యాక్షన్ ఎట్లా తీసుకుంటావు? అప్పుడే ఏఆర్ సంస్థ అనేది ఎవరు చెప్పారు? ఇప్పుడు మన గుజరాత్ ప్రైవేట్ టెస్ట్ అది ఇచ్చిన రిపోర్ట్ వాడు ఏముంది, ఉండొచ్చు, మేబీ అనే పదం కూడా ఉంది. అంటే ఫ్యాక్ట్, ఇప్పుడు ఫ్యాక్ట్ ఉండొచ్చు అంటే అనేది ఉన్నది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ వాడతాడు. ఇప్పుడు మనకు రఘురామకృష్ణరాజు కేసు విషయంలో గొడవ వచ్చినప్పుడు ఎవరికి ఫైనల్ అడిగాం? ఎయిమ్స్ అడిగాం. అంటే ఎయిమ్స్ లో పనిచేసే కన్నా డాక్టర్లకి గొప్ప డాక్టర్ లేరా స్టేట్ లో? కానీ ఎయిమ్స్ అనేది అథెంటిక్. ఇక్కడ రేపు టీటీడీ వర్సెస్ ఏఆర్ సంస్థగా కానీ గొడవ వచ్చిందంటే వీళ్ళు నోటీస్ ఇమ్మను, వాళ్ళు చెప్పారు దీవో గారు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, ఈ రెండు జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పర్వత ఇన్వెస్టిగేషన్ అడుగుతారు, ఆ ఇన్వెస్టిగేషన్ తేలాలి కదా మళ్ళీ. అందుకేనేమో ఆమె చెప్తోంది, ఆమె ఏఆర్ డైరీ ఆమె ప్రతినిధి వచ్చి ఇగో ఇలా ఉంది అని చెప్పగానే మేము లేదు మాది స్వచ్ఛమైన అని చెప్పి ఆ రిపోర్ట్లని పంపించాం. ఆ తర్వాత ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి రిప్లై లేదు మాకు అని. అంటే ఫర్దర్ గా మనం మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇస్తే మీరు చెప్పినట్టు వాళ్ళు కోర్టుకి వెళ్తే ఏఆర్ సంస్థ ఒక 10-15 పంపించింది, దాంట్లో 3-4 నెగిటివ్ అయింది, అంతే కదా? 11 బాగున్నట్టే కదా. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ నంబర్ ఆఫ్ దశలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏఆర్ సంస్థ నష్టాలు కాదు, ఏఆర్ సంస్థ టీటీడీకి ఇట్లాంటిది బ్యాడ్ ఒక రిపోర్ట్ వస్తే మళ్ళీ దాన్ని ఊరుకుంటారు దేశంలో, దాని రెప్యుటేషన్ పడిపోతుంది. టీటీడీ సప్లై చేయడం ఎంత రెప్యుటేషన్ ఇస్తుందో, టీటీడీని మోసం చేస్తారనేది ఇంకా పెద్ద డ్యామేజ్ అయిపోతుంది. పైన సెంటిమెంట్, దేవుడిని మోసం చేశాడు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈవో గారి పైన ఆ ఒత్తిడి ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. అంటే ఇది ఈవో గారు వాళ్ళు పరిష్కరించాల్సిన సమస్యలు వాళ్ళ నుంచి మనం ఆశించలేము. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో, గవర్నమెంట్ స్థాయిలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లే బాధ్యతాయుతంగా వ్యవహరించి దీని ఒక ముగింపు పలికితే తప్ప అది సాధ్యం కాదు. మరి చూడాలి. మరి సిబిఐ అంటే ఒకటి, ఇక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే ధైర్యంగా సుప్రీంకోర్టు జడ్జితో చేయించండి, హైకోర్టు జడ్జితో చేయించండి, సిబిఐ దర్యాప్తు అంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి రావడం లే. ప్రభుత్వం బాగా తెలివిగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా
ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే మరి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆయన నుండి అలాంటి స్పందన ఉంటుంది. ఇంకేంటండి ల్యాబ్ లో రిపోర్ట్ ఇచ్చేశారు కదా, బొక్కలో వేసేయడమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఫర్దర్ దర్యాప్తు అవసరం లేదు, హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ కూడా అవసరం లేదని మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ నిజాలు తెలియాయి, ఏంటి కథ? అయినా ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు కానీ మాజీ ఈవో మాట్లాడచ్చా? ఈవో చేశారు. మాజీ ఈవో మాట్లాడచ్చా? గుర్తుంటే ఆయన ఒక స్టేట్మెంట్ చూశాను, బరస్ట్ స్టేట్మెంట్. అదేంటంటే టీటీడీలో నేను అన్ని మతస్థులు ఉన్న ఉద్యోగస్తులు అక్రమంగా ప్రవేశించిన ఉద్యోగస్తులు సంగతి తేల్చడం కోసం ప్రయత్నిస్తే ఆ రోజు అడ్డుకున్నారు ఇండైరెక్ట్ గా, చీఫ్ సెక్రటరీ హోదాలో. సమస్య ఏంటంటే రామనాథ్ గారు ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఆయన మాట్లాడదు. అక్రమం అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ గా పోయినది. సమస్య ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా టీటీడీ తెలిసి ఉండాలి. బేసిక్ గా టీటీడీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నోటిఫికేషన్ లో మస్ట్ అండ్ షుడ్ హిందూ అయి ఉండాలని ఉంది ఎంప్లాయ్మెంట్ లో. అంతమంది ఎవరైనా చేరచ్చు, ఎవరైనా చేరచ్చు. మీకు టీటీడీలో కొంతమంది ముస్లింస్ కొంతమంది చేరున్నారు కదా, వీళ్ళు అఫీషియల్ గా చేరినారు. రెడ్డి నిబంధన లేకముందు దాంట్లో మన అప్లికేషన్ లో ఏపీఐఏసీలో ఎట్టయితే మనం ఏపీసీసీలో ఎట్టయితే పెట్టుకుంటామో, నేను క్రిస్టియన్, నేను ముస్లిం, నేను రెడ్డి, నేను ఎస్సీ అని అట్లా పెట్టుకునే చేరిన వాళ్ళు. అంటే అక్రమం ఎట్టవుతుంది? నువ్వు చేర్చుకున్నావు. ఇది ఎవరికైనా తెలియకపోవచ్చు, ఆయన తెలియదా? మనం ఐవీఆర్ కృష్ణారావు గారు ఈరోజు స్టేట్మెంట్ చూశారు కదా, ఆయన చాలా బాధ్యతాయుతంగా స్పందించాడు. జరుగుండే అవకాశమే లేదు, ఆడ సిస్టమ్ అట్లుంది, కానీ జరుగుంటే మాత్రం ప్రమాదం, దాని కూడా ఇట్లా మాట్లాడకుండా చర్య తీసుకోవాలి. చాలా బాధ్యతాయుతంగా ఐవీఆర్ కృష్ణారావు గారు ఇప్పుడు ఇంకోటి ప్రభుత్వం ఇంకోటి చేయొచ్చు కదా. మాజీ ఈవోలో ఒక 10-20 మంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రపతికి లైవ్లీగా. ఏపీఎన్ శర్మ గారు తెలంగాణలో వీళ్ళందరితో ఒక సమావేశం వేసి మంచి నిర్ణయం తీసుకోండి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని నియమించిన పక్కన పెట్టేసేది, మీతో ఉంటారు కదా చాలా మంచి ఆఫీసర్లు, వాళ్ళు పెట్టుకొని అంటే డెప్త్కి వెళ్ళి మొత్తం నిజాలు బయటికి రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్టుంది కదా. ప్రభుత్వం మొత్తం నిజాలు ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఎక్స్పోజ్ కావాలంటే ప్రతిపక్షం ఏం చేయాలి? ఇంకోటితో కోర్ట్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇది చేశాడని డైరెక్ట్ గా అలిగేషన్స్ వచ్చినప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళాలి. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, విషయం చెప్పడం, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే మరి అయితే చూద్దాం ఇది ఎక్కడ ఆగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. థ్యాంక్ యూ.